ఏపీ ప్రభుత్వం వినూత్న రీతిలో ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పంపిణీ చేశారు. కడప నగరపాలక సంస్థ పరిధిలోని 2వ వార్డు దేవుని కడప నుంచి ఈ పంపిణీ చేపట్టారు. రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ విధానాన్ని కూటమి ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ స్మార్ట్ కార్డులను ఐడీగా కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. రేషన్ పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రతి పేద ఇంటికి సరుకులను అందించే విధంగా ప్రభుత్వం వాటిని రూపొందించిందని అన్నారు శ్రీనివాస్ రెడ్డి. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయనటువంటి సాంకేతిక పరిజ్ఞానాలన్నీ కూడా రాష్ట్రంకు తీసుకొస్తా ఉంది. ఈరోజు పేద ప్రజలకందరికీ కూడా స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమాన్ని కడపలో గౌరవ ఎమ్మెల్యే మాధవి గారి చేతుల్లో ఈ ప్రభుత్వం ప్రారంభం చేసినాము. పేదలకందరికీ కూడా రేషన్లో ఎక్కడా కూడా అవకతవకలు జరగకుండా, అక్రమాలు జరగకుండా ఆ స్మార్ట్ రేషన్ కార్డు ట్యాప్ చేస్తేనే లబ్ధిదారులకు రేషన్ అందే విధంగా డీలర్లు కూడా ఎక్కడ మోసాలు చేయకుండా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఈ రేషన్ కార్డులు పనికొచ్చే విధంగా, దాని వెనక ఆ రేషన్ కార్డులో ఉన్న సభ్యుల వివరాలు కూడా పొందుపరుస్తూ ఒక పగడ్బందీ వ్యవస్థను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇటువంటి విధానాలన్నీ కూడా ఈ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల్లో, అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్కరికి ఒక ఐడి పరంగా కూడా పనికొచ్చే విధంగా ఈ రేషన్ కార్డులు పనిచేస్తాయి. మరి అదే కాకుండా కడప నగరంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఊపందుకున్నాయి. గత సంవత్సర కాలంలో ఆర్థికంగా కష్టాలున్నా కూడా ఇప్పుడిప్పుడే అన్నీ కూడా ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కి ఇవన్నీ కూడా చేయబోతున్నాం. రేపు 2-3 నెలల్లో వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ప్రజలకు నేను ఇప్పుడు నిరంతరం ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉంటా. కార్పొరేషను తెలుగుదేశం పార్టీ పరం చేయండి. ప్రభుత్వం తెలుగుదేశం ఉంది, ఎమ్మెల్యే తెలుగుదేశం